ఈగోకి ఎమోషన్స్ చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి కదా. ఎమోషన్స్ అన్ని ఈగో నుంచి వచ్చినాయి. దట్ ఈస్ ఆరిజిన్. ఈగోనే ఎంత మనము కంట్రోల్లో పెట్టగలిగితే అంత మన లైఫ్ పీస్ఫుల్గా ఉంటుంది. ఇది తెలియక చాలా మంది మరి పిచ్చోడా ఈగో నువ్వు అనుకుని నిన్ను దెబ్బ తీసుకుంటున్నావు. ఒక ఆయన ఏదో ఫంక్షన్లో వేస్ట్గా అని తిట్టాడు. వాడు ఇంకా రోజు నన్ను వేస్ట్ కాడన్నాడని నీ ఈగో నిన్ను ఇచ్చాను ఎందుకు అనకూడదు. వాడు అలా చేస్తే నేను ఊరుకోవాలా? గుడ్ ఈగో ఏం చేస్తుందంటే నేను హ్యావ్ టు గ్రో, ఇంకా పైకి ఎదగాలి. బ్యాడ్ ఈగో విల్సే వాడు ఏడిస్తేనే కానీ నాకు సెట్ కాదు. బ్యాడ్ ఈగో. ఈ రోజు ఏమైపోయిందంటే ఫోటో పెట్టడం, దాని కింద ప్లీజ్ గివ్ మీ ద క్యాప్షన్. ఇప్పుడు ప్రతిది ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కావాలంటే అందులో తీసుకోవడం, దీనివల్ల హ్యూమన్ బద్ధకంగా తయారవుతాడు అనుకోవచ్చు. బట్ మన బ్రెయిన్ మనం ఎక్కువ అవసరం పెట్టట్లేదు కదా. అక్కడ దాకా పెట్టనవసరం లేదు, దాని తర్వాత పెట్టాలి. ఇప్పుడు నువ్వు ఫోటో పెట్టావు, పోస్ట్ అన్నావు, తర్వాత సో దాన్ని మనము పాజిటివ్గా వాడుకోగలిగితే నువ్వు ఇన్ని రోజులు నీకు 1 సెకండ్లో వస్తుంది. సేవ్డ్ విత్ 23 hours టైం. ఒక రోజు వచ్చాక ఇది ఎప్పుడు జరుగుతుంది తెలుసా? ఫోన్స్ వచ్చినప్పుడు చేతిలోకి ఇంకా అయిపోయింది అనుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా వాడుకుంటామో అట్లా జరుగుతుంది. సీ వాట్ క్యాన్ బీ డన్ విత్ ఇట్. ఒక కత్తి పీకలు కోయచ్చు, కూరగాయలు కోయచ్చు. నువ్వు ఎలా వాడతాము అనేది ఇంపార్టెంట్. ఎవరిని పడితే వాళ్ళని హీరోయిన్ ఫోటోలు క్రియేట్ చేయడం, ఆ ఫొటోస్ బయటకు రావడం, ప్లస్ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళిపోతుంది. చాలా డేంజరస్. నల్ అనేది లేదు ఇప్పుడు. అందులో సెలబ్రిటీస్ కానీ వాటికైతే రియల్ ఏ ఫోటో ఎప్పుడు ఎలా బయటకు వస్తుందో చెప్పలేనంత. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, మేబీ చిన్నపిల్లలు అక్కడ అంత ఎక్కువ ఉండదు. 10th క్లాస్ ఫినిష్ అయిన దగ్గర నుంచి స్ట్రెస్ లెవెల్స్, ఆ స్ట్రెస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ప్రతి మనిషికి స్ట్రెస్ ఉండాలి. నీ మజిల్ పెరగాలి అంటే యూ షుడ్ గివ్ ఇట్ స్ట్రెస్. పిల్లలకి ఇప్పుడు బ్యాగులు ఎత్తించద్దు, అసలు బయటకు తిప్పద్దు, ఏసీ రూమ్లో పెట్టండి అంటే గాజు బొమ్మల్లో తయారవుతారు. స్ట్రెస్ అలవాటు చెయ్యాలి. నీ లైఫ్ ముందుకెళ్తుంటుంది. సడన్గా స్ట్రెస్ని హ్యాండిల్ చేయడం అనేది నేర్చుకోవాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్ ఫార్మాట్లో స్ట్రెస్ వచ్చి పడుతుంది. నేను ఈ రోజు ఈ పాయింట్ చెప్తున్నాను. మీకు దేని మీద స్ట్రెస్ ఉంది, ఆ స్ట్రెస్ అని రాసుకొని కింద ఏంటి ప్రాబ్లం రాసుకోండి. ఆ రాసుకున్న ప్రాబ్లంకి దారులు ఏంటి. బికాజ్ మీరు పడుతున్న స్ట్రెస్ ఈ ప్రపంచంలో ఎవడో ఆల్రెడీ పడే ఉంటాడు, వాడు దాన్ని సాల్వ్ చేసే ఉంటాడు. సో హరీష్ గారు, అంటే ఈ ఎమోషనల్ కంట్రోల్ అనేది చిన్న ఏజ్ నుంచి ఎలా అలవాటు చేసుకోవాలంటే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో లైక్ ఎవరిని చూసినా కూడా, ఏ ఏజ్ వాళ్ళని చూసినా కూడా ఎమోషనల్గా వాళ్ళు యాంగ్రీ వచ్చినా, బాధ వచ్చినా ఏ ఎమోషన్ అక్కడ చూపించేస్తున్నారు తప్ప ఎవరు కంట్రోల్ చేసుకోవాలనే పాయింట్లు ఉన్నట్లు. దీన్ని మనం ఒక అడల్ట్ ఏజ్లో కంట్రోల్ చేయాలంటే చిన్నప్పటి నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ట్రైనింగ్ అవసరం కూడా. ఎమోషన్ వచ్చినప్పుడు దేర్ ఆర్ స్టెప్స్. ఎప్పుడైనా ట్రై చేయాలి. ప్రతి మనిషి అసలు ఎమోషన్ వస్తే నా లోపల ఏమవుతుంది అని గమనించాలి. యునో దట్స్ ఎ గ్రేట్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడైనా ఫుల్ కోపం వచ్చినప్పుడు ఒక్క నిమిషం ఆగి నాకు ఏమవుతుంది, అసలు నా లోపల ఏంటి అది అంత కోపం తెప్పిస్తుంది అని ఆలోచించి పట్టుకుంటే ఇట్స్ ఎన్ ఎన్లైటన్మెంట్. చాలామందికి తెలియదు. ఒక ఫ్యాన్ స్విచ్ ఆన్ చేస్తే ఫ్యాన్ తిరిగినట్టు వాడు నన్ను అట్లా చూశాడు, నాకు కోపం వచ్చింది, వాడు ఇట్లా చేశాడు, నాకు కోపం వచ్చింది, ఎవడో బటన్ ఆన్ చేశాడు, నేను తిరుగుతున్నా అనేటట్టుగా తయారవుతారు. అండ్ దే ఫీల్ దట్ ఎమోషన్ ఈజ్ మీ. నిజానికి ఎమోషన్ మనము కాదు. ఇది మనం తెలుసుకుంటాం. నా ఫీలింగ్ ఇంపార్టెంట్ కాదా, వాళ్ళకి నేను ఇంపార్టెంట్ కాదా? ఫీలింగ్స్ ఆర్ జస్ట్ సెన్సేషన్స్. ఇప్పుడు ఇలా అన్నానుకో, ఐఎమ్ ఫీలింగ్ ఇట్. ఆ ఫీలింగ్ ఇట్లా అన్నప్పుడు వాడు ఆ రోజు నా చెయ్యి అట్లాగే పట్టుకున్నాడు, ఈజ్ అన్ ఎమోషన్. నువ్వు దానికి ఒక గుడ్ టచ్, లేకపోతే ఆ ఫీలింగ్ గుడ్ ఫీలింగ్, లేకపోతే గుడ్ ఎక్స్పీరియన్స్ అని మనం యాడ్ చేస్తున్నాం మసాలా. బట్ జనరల్లీ ఎనీ ఫీలింగ్ అది ఎమోషన్గా మారే లోపల పట్టుకోవడం నేర్పించాలి. దిస్ కెన్ బి ట్రైన్డ్. తెలుసా, ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు, ఎప్పుడైనా బాధ వేసినప్పుడు ఏంటి నీకు బాధ పెడుతోంది అని పిల్లల్ని మనము ట్రైన్ చేయాలి. దట్ నువ్వు ఇది చదివితే ఇది డాక్టర్ చదివితే డాక్టర్ అవుతావు, ఇంజనీరింగ్ సైడ్ వెళ్తే మ్యాథ్స్ చదివితే ఇలా అవుతావు అని ఎలా అయితే నేర్పించామో, అలా ఎప్పుడైనా నీకు కోపం వస్తే నీ లోపల జరుగుతున్న చేంజెస్ను అబ్జర్వ్ చేసావా? నీ మజిల్స్ స్టిఫ్ అవుతున్నాయి. నీ పాయింట్ ప్రూవ్ చేసుకోవడానికి, నీ కోపము అవతలవాడు ఎస్ జస్టిఫైడ్ అని అనడం కోసం నువ్వు అరుస్తావు, సామాన్లు పగలగొడతావు. ఎందుకు? నీ మాటగా ఈ ప్రపంచం నడవాలి అని అనుకున్న రోజునే ఆల్ ఎమోషన్స్ అన్నీ కూడా నేను అనుకున్నట్టుగా ఈ వరల్డ్ నడవాలి.
లేకపోతే నేను అప్సెట్ అయిపోతాను. ఐఎమ్ అప్సెట్ బికాస్ ద వరల్డ్ ఈజ్ నాట్ గోయింగ్ అకార్డింగ్ టు మై ప్లాన్. ఎప్పుడైతే దీని నుంచి మనం బయటపడాలి అని అనుకుంటామో పిల్లలకు నేర్పించాల్సింది, వరల్డ్ విల్ నాట్ రన్ అకార్డింగ్ టు యువర్ ప్లాన్. యూ కెన్ ప్లాన్, బట్ దెర్ ఇస్ ఆల్వేస్ అన్ ఓపెన్ ఎండ్ టు ఇట్. ఓపెన్ ఎండ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అనుకున్న దానికంటే ఎక్కువ అవ్వచ్చు, అనుకున్న దానికంటే తక్కువ అవ్వచ్చు. ఈ 4 ఆప్షన్లు ప్రపంచంలో. ఎనీథింగ్ తీసుకోండి, నేను అనుకున్నది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కొంచెం అవ్వచ్చు, దానికంటే ఎక్కువ అవ్వచ్చు, అంతే ఉంటుంది ఆన్సర్. సో ఈ ఎమోషన్ని మనం పిల్లలకి కంట్రోల్ నేర్పించాలి. ఈ రోజుల్లో ఎందుకు ఎక్కువ అవుతున్నాయి నేర్పించలేకపోతున్నామంటే, 2 స్విచ్లు ఒకేసారి ఆన్ చేసేసినట్టు మన డిజిటల్ ఏదైతే స్టిమ్యులేట్ చేస్తుందో సెన్సరీ థింగ్స్, దట్ విల్ ఆల్సో స్టిమ్యులేట్ ఎమోషనల్ సెంటర్. ఇది న్యూరలాజికల్లీ టెస్ట్ చేసి ఏ స్టిమ్యులేషన్ అయితే మనము జిమ్ జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ జిమ్ వీడియోస్ చూసి దే ఫీల్ దెర్ సంథింగ్, ఎస్ చేసేయచ్చు, నెక్స్ట్ డేకి వచ్చేసరికి తుస్సుమంట చేయలేరు. దట్స్ బికాజ్ యువర్ ఎమోషనల్ డిస్రెగ్యులేషన్ అయిపోయి మనం వాట్ ఎవర్ కంటెంట్తో మనం ఎంగేజ్ అవుతున్నామో మన బ్రెయిన్లో వేరే స్విచ్లు కూడా ఆన్ అయిపోతాయి. అట్లాగే మనం ఏదైనా కోపం వచ్చినప్పుడు మనం ఎంటైర్ కంట్రోల్ ఆ ఎమోషనల్ సెంటర్ తీసేసుకుంటుంది. సో దీన్ని మనం పిల్లలకి నేర్పించాలి, దట్ వెన్ ఎవర్ యూ హ్యావ్ ఎనీ ఎమోషనల్ ఇష్యూ, హోల్డ్ ఇట్. దాన్ని నోటీస్ చేయడం, నోటీసింగ్ యువర్ ఎమోషన్ అండ్ నేమింగ్ యువర్ ఎమోషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పిల్లలు నేర్పించాల్సింది, ఎప్పుడైనా నాకు కోపం వచ్చింది, ఆ కోపానికి నేను ఐ హ్యావ్ టు నేమ్ ఇట్. వై? బికాజ్ ఐఎమ్ ఫీలింగ్ దట్ ఫెలో ఇన్సల్టెడ్ మీ, నన్ను ఇన్సల్ట్ చేశాడు అనే ఒక హర్ట్ అయింది. ఏంటి ఇన్సల్ట్ అయింది అక్కడ అని చూసుకోవాలి. అలా నువ్వు గనక మనం ఆపగలిగితే ఎమోషన్ విల్ పాస్. నన్ను ఎందుకు వాడు రెస్పెక్ట్ ఇవ్వాలి, నాకు రాగానే ఎందుకు అక్కడ చైర్ వేసి పెట్టాలి, నేను ఎందుకు, వై అనేది మనం స్టెప్ బ్యాక్ అయ్యి ఆలోచిస్తే యూ విల్ రియలీ ఫీల్ ఆ ఎమోషన్ పాస్ అవుట్ అయిపోతుంది. అందుకే మనకు అంకెల్ లెక్క పెట్టండి, నెంబర్లు చెప్పండి ఆర్ సంథింగ్ చెప్తారు కదా, జస్ట్ టు సే ఈ టైం వెళ్ళిపోతున్న కొద్దీ బాధ కూడా తగ్గిపోతుంది, కోపం కూడా వెళ్ళిపోతుంది. బికాజ్ యూ కెనాట్ హోల్డ్ ఇట్ ఫర్ లాంగ్. ఇది తెలియక చాలామంది బ్రెయిన్లో స్విచ్ ఆన్ చేసేసి బాడీ అంతా టాక్సిక్ చేసుకుంటారు. సో ఫస్ట్ నోటీసింగ్ ఎమోషన్, నేమింగ్ యువర్ ఎమోషన్. థర్డ్ ఈజ్ బాడీలో సమ్ పార్ట్ విల్ బికమ్ టైట్. గుండెలో బరువు వచ్చినట్టు, మజిల్స్ అన్ని టైట్ అయిపోయినట్టు, పళ్ళు బిగబట్టినట్టు. రిలాక్స్ దట్ పార్ట్. ఎమోషన్ మన కంట్రోల్లోకి రావాలి అంటే రిలాక్స్ యువర్ బాడీ పార్ట్ అండ్ చేంజ్ యువర్ బ్రీదింగ్ ప్యాటర్న్ పిల్లలకి నేర్పించి చేంజ్ చేస్తే నిజంగా దే కెన్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దట్ ఎమోషన్. కోపం వస్తే సినిమాలో అని అరుస్తా, అది బికాస్ యు ఆర్ హైజాక్డ్ బై యువర్ నర్వస్ సిస్టమ్ మన ఇట్లా హైజాక్ చేసేస్తుంది, ఏం చేయాలో అర్థం కాదు. అది గనక పట్టుకోగలిగితే దట్స్ వేర్ ట్రాన్స్ఫర్మేషన్ విల్ బిగిన్. సో ఇది పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించాలి. ఏ కోపం వచ్చినా సెట్, థింక్, ఎందుకు అవుతుంది అట్లా. నీకు ఎమోషన్ రావడం న్యాయం, నువ్వు అరిచినప్పుడు వాళ్ళు ఎమోషన్ ఫీల్ అవ్వకూడదు అని అనుకుంటావు చూసా, అన్యాయం. సో నువ్వు ఖచ్చితంగా వాళ్ళకే ఎమోషన్ ఉంటుందిగా, నీ ఎమోషన్తో నీ ఈగో ఏదైతే చెప్తుందో వాళ్ళనంటే అదే ఎమోషన్ బయటకు వస్తుంది. సో నేను న్యాయం కదా, నేను ధర్మం కదా అని ఉండదు. ఎమోషన్ ఎప్పుడు ఇవేం ఆలోచించదు. నాకు ఆవేశం వచ్చింది, నేను అరిచాను, కొట్టాను ఆర్ విరగొట్టాను అన్నట్టు. సో యూ జస్టిఫైయింగ్ యువర్ ఎమోషన్, అవతల వాళ్ళు కూడా అలాగే జస్టిఫై చేసుకుని బిహేవ్ చేస్తారు. ఆ మాత్రం అర్థం చేసుకోలేరా అండి అంటారు వైఫ్ అండ్ హస్బెండ్ మా దగ్గరకు వచ్చిన కౌన్సిలింగ్. ఆ మాత్రం సింపుల్ పాయింట్ అర్థం చేసుకోలేరా అండి. అర్థం చేసుకుంటే చేయడు అట్లా, లేదు అర్థం చేసుకుని చేశాడంటే మారడానికి రెడీ లేడు, పాయింట్లెస్. అక్కడ ఆర్గ్యూ చేసి ఎమోషన్ పెట్టి డ్రైన్ అయిపోయి వేస్ట్, టైం వేస్ట్. ఇన్స్టెడ్ గ్రో, మంచిగా ఎదుగు, లైఫ్లో సాధించు, అన్నీ సెట్ అవుతాయి. సో ఎమోషన్ ద్వారా మనం ఎప్పుడు ఆపరేట్ చేసినా వేస్ట్ ఆఫ్ టైం. అందుకే ఐ ఫీల్ ఇంకా లైవ్ ఎగ్జాంపుల్ అంటే ధోనిలాగా లాస్ట్ వరకు తీసుకొచ్చి వాడు ఎమోషన్, వాడు అమ్మో 6 కొట్టేస్తాడేమో భయంలో 6 కొడతాడు. సో ఎమోషన్తో మనం ఎంత కూల్గా లాస్ట్ వరకు తీసుకెళ్ళగలిగితే చాలామంది వాళ్ళే ఫాల్టర్ అయి బయటపడతారు. మన ఎమోషన్ ఎప్పుడైతే బయట పెడతామో వీ విల్ లూజ్. అందుకని చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈగోకి ఎమోషన్స్కి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి కదా. ఎమోషన్స్ అన్నీ ఈగో నుంచి వచ్చినవి. దట్ ఈజ్ ఆరిజిన్. ఈగోనే వీటన్నిటికీ మూలమైన విత్తనం.
అందులోంచి ఇవంతా వృక్షాలుగా వస్తుంటాయి బయటికి. సో ఈగోని ఎంత మనము కంట్రోల్లో పెట్టగలిగితే అంత మన లైఫ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇది తెలియక చాలామంది నా ఈగో దెబ్బతింది అంటున్నాడు. ఒరే పిచ్చోడా, ఈగో నువ్వు అనుకుని నిన్ను దెబ్బ తీసుకుంటున్నావు. వాళ్ళెవరో ఒక ఆయన ఏదో ఫంక్షన్లో అవి వేస్ట్గా అని తిట్టాడు. వాడు ఇంకా రోజు నన్ను వేస్ట్ గాడన్నాడని నీ ఈగో నిన్ను వేస్ట్ గాడు అని 100 సార్లు చెప్పింది ఇప్పటికి. అందుకని వద్దు, అవసరం లేదు. వాడు అన్నాడు, ఫైట్ చేస్తావు, గొడవ పెట్టేసుకున్నావు, ఫినిష్ అయిపోయింది, ఓవర్. ఇంకా వాడి మీద పగబెట్టుకుని వాడిని ఇక్కడ మోస్తూ ఉంటారు. వద్దు, అది నీ ఈగో నీతో చేయిస్తున్న గేమ్. ఎందుకు చేస్తుందంటే, అసలు ఈగో ఎందుకు చేస్తుందంటే, ఎప్పుడైతే ఈగో దాటుతావో, ఈగో నీ మనసుకి ఫీడింగ్ ఇస్తుంది, నీ మనసు వేవ్స్ క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైతే మనసు జరుగుతుందో నీకు దేవుడు కనిపిస్తాడు. గాడ్ అవ్వడానికి మధ్యలో నీ మనసు ఉంటుంది. ఈ మనసుకి ఫీడింగ్ ఇచ్చేది ఈగో. ఎప్పుడైతే ఈగోని తీసి పక్కన పెట్టావు, యూ విల్ బికమ్ గాడ్. డైరెక్ట్ ఆన్సర్. ఎవరికైనా దేవుడు తెలియాలంటే ఇదే ఆన్సర్. ఈగో తీసి పక్కన పెట్టు. నేను అనే అహం తీసి అలా పక్కన పెట్టి చూడు కొన్ని రోజులు. యువర్ గాడ్ అంతే. అంత బాగుంటుంది లైఫ్. నువ్వు కంట్రోల్ చేయొచ్చు. ఈగో వేరే, మళ్ళీ సెల్ఫ్ ఎస్టీమ్ వేరే. మరి వాళ్ళు ఇన్సల్ట్ చేస్తుంటే పడుండమని కాదు. ఈగో వల్ల మనం ఈగో నుంచి ఆపరేట్ చేస్తే నీ మైండ్ విల్ గెట్ కరప్టెడ్. ఈ డిస్క్లోంచి ప్లే అవుతున్న పాటలు నీ మైండ్లోకి వెళ్ళి మైండ్ విల్ కంటిన్యూస్లీ స్పాయిల్ ఇట్. సో అందుకని ఈగోతో ఆపరేట్ చేసేది ఏదైనా సరే, ఎనీథింగ్ స్పాయిలే అవుతుంది. ఈగోని మనం పాజిటివ్ వైపుకి తిప్పుకొని దాన్ని మన గ్రోత్కి వాడుకోగలిగితే హెల్ప్ అవుతుంది. లేదన్ని రోజులు ఈగో ఫీడింగ్తో యూ విల్ రియల్లీ గుడ్ ఈగో, బ్యాడ్ ఈగో అని మేము నేర్పిస్తాం మా క్లయింట్స్కి. దట్ ఎనీథింగ్, నీ సంతోషము ఇతరుల సంతోషం నుంచి డిపెండ్ అవ్వకూడదు, ఇతరుల బాధ నుంచి డిపెండ్ అవ్వకూడదు. వాళ్ళు బాధపడుతుంటే నువ్వు ఆనందపడ్డావు, యూఆర్ రాంగ్. నా కొడుకు బాగుంటే నేను బాగుంటానండి, ఈజ్ ఆల్సో రాంగ్. నేను ఇంత చేశాను నా కొడుకుకి, వాడు నాకు ఆ మాత్రం చెయ్యడా, ఈజ్ రాంగ్. బికాజ్ యు ఆర్ ఆపరేటింగ్ ఫ్రమ్ దట్ ఈగో. నేను చేశాను చూసావా, దట్ ఈజ్ ఈగో. సో ఈగో ఎన్ని ఫార్మాట్ తీసుకుంటుంది. ఒక ఆయన, నేను ఇట్లా నాకు ఎవరు పరిచయమైనా వాళ్ళకి ఏదో ఒకలాగా నేను హెల్ప్ చేస్తానండి. ఒకరోజు హెల్ప్ అడిగితే వాడు ఫోన్ ఆఫ్ చేసుకున్నాడండి. సో ఇన్ని రోజులు ఎందుకు హెల్ప్ చేసావంటే, ఏదో రోజు నీకు హెల్ప్ కావాల్సి వస్తే వాడు ఫోన్ ఎత్తుతాడని. దట్ వే ఈగో ఆపరేట్ చేస్తుంది సటిల్గా. నేను మంచివాడినే, నాకు ఎవరు వచ్చినా హెల్ప్ చేస్తాను అనే దాంట్లోనే ఉంటారు. కానీ ఆపరేట్ చేస్తుంది మాత్రం ఈగో లోపల. ఎంత మంచి మనసో, నా మనసు ఎంత మంచి మనసు అంటే నేను హెల్ప్ చేస్తాను. నువ్వు అలాంటి హెల్ప్ చెయ్యవద్దు, వాడు రేపు చెయ్యకపోతే తిట్టుకోను వద్దు. సో దట్ వే ఈగో ఎంత ప్లే చేస్తుందంటే గేమ్, మనకు ఉన్నట్టు కూడా తెలియకుండా ఉంటుంది. నిజంగా చెప్తున్నాం, మన కింద ఎవరన్నా పని చేసేవాళ్ళు ఉండి వాళ్ళని మనం తిడుతున్నాం అనుకో, వాళ్ళకి లేకుండా ఈగో తుడుచుకుని పోరు. వాళ్ళకి కూడా లోపల ఆపరేట్ అవుతుంటుంది. ఛాన్స్ కోసం వెయిట్ చేస్తారు. నీ దగ్గర ఉంది కాబట్టి అరుస్తున్నావురా అని. అలా ఎప్పుడు జరగకూడదు. ఎప్పుడు ఈగోతో ఆపరేట్ చేయకూడదు. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ గుడ్ ఈగో వస్తే దట్ నేను నా సర్వైవల్ కోసం నేను ఎలా ఇంప్రూవ్ కాగలను, నా సెల్ఫ్ ఎస్టీమ్ని నన్ను నేను చూసుకుని ఎస్ ఐ హావ్ డన్ ఫ్యాంటాస్టిక్ అనేది గుడ్ ఈగో. నేను అవతల వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాల్సిన ఈగో ఈజ్ అ వెరీ బ్యాడ్ థింగ్. సో ఎప్పుడు నన్ను నేను చూసుకుని ఐ హావ్ డన్ ఎ గ్రేట్ జాబ్. ఎవరన్నా కోపం మీద అరిచి మస్తు అరిచేవరా అని అనుకోము. ఆ కోపం వచ్చింది, అరిచేసాం. కానీ ఎప్పుడైతే మన గుడ్ ఈగో ఉంటుందో, వి విల్ సే నేను అరవడం వల్ల సాల్వ్ కావు సమస్యలు, నేను ఇంప్రూవ్ అవ్వడం వల్లే అవుతుంది అనేది గుడ్ ఈగో. నీకు అది ఫీడ్ చేస్తుంటుంది మంచి ఈగో. గుడ్ ఈగోకి ధర్మం యాడ్ అవుతుంది. వాట్ ఈజ్ రైట్ ఇన్ ఇట్, కరెక్ట్ ఏంటి. నేను ఒక తప్పు చేశాను, నన్ను పాయింట్అవుట్ చేశారు అంటే గుడ్ ఈగో ఉన్నవాడు ఫస్ట్ అవునా తప్పు చేశానా, నేను ఎట్లా ఇంప్రూవ్ అవ్వచ్చు అనే దాంట్లో ఉంటారు. బ్యాడ్ ఈగో విల్ డిఫెండ్ ఇట్. నేను ఎందుకు చేశానంటే నాకు ఆ రోజు అలా జరిగింది. మేము క్రిమినల్స్కి వాళ్ళకి మోటివేషన్లు ఇవ్వడానికి జైల్స్కి వాటికి వెళ్ళినప్పుడు రియల్లీ యూ విల్ నాట్ బిలీవ్, ప్రతి క్రిమినల్కి ఒక రీజన్ ఉంటుంది. నేను ఎందుకు హత్య చేశానంటే, అందరికి ఉంటుంది ఒక రీజన్. ప్రతి వ్యక్తికి ఒక రీజన్. సో రీజన్లు చెప్తూ నిన్ను కవర్ చేస్తుందంటే అది బ్యాడ్ ఈగో. ఆ రీజన్లో వాళ్ళు కరెక్ట్ అనిపిస్తారా మీకు? అసలు మనము కరెక్ట్ అని చెప్పలేం, వాళ్ళు రాంగ్ అని చెప్పలేం.
దే స్టిల్ ఫీల్ దే ఆర్ కరెక్ట్. ఎవరైనా సరే నేనెందుకు ఇలా చేశానంటే వాడందుకు అలా చేశాడు కాబట్టి అనే లింకే వస్తుంది. అది ఈగో ఆపరేటింగ్ గేమ్. ఈగో ఎప్పుడు అలా చేస్తుంది. వాట్ ఈజ్ రైట్ ఇన్ దిస్, ఇందులో కరెక్ట్ ఏంటి అని అడగనివ్వదు బ్యాడ్ ఈగో. నేను అరిచాను ఎందుకు అరకూడదు, వాడు అలా చేస్తే నేను ఊరుకోవాలా అనేటట్టుగా మనకు ఒక కారణం చూపిస్తుంది. సో గుడ్ ఈగో ఏం చేస్తుందంటే వాడు ఒకడు నా మీద అరిచే పొజిషన్లో నేనున్నానంటే నేను హ్యావ్ టు గ్రో, ఇంకా పైకి ఎదగాలి. బ్యాడ్ ఈగో విల్ సే వాడు ఏడుస్తేనే కానీ నాకు సెట్ కాదు, దట్స్ అ బ్యాడ్ ఈగో. గుడ్ ఈగో విల్ సే స్లోగా నిన్ను నువ్వు సపరేట్ చేసుకుని యూ యాజ్ అ పర్సన్ ఎవరినైనా సరే లోపల తిట్టుకునే స్టేజ్కి పోవు. బ్యాడ్ ఈగో విల్ ఒకవేళ పవర్ ఉంటే వాడిని నొక్కేయడము, లేదా లోపల నా బతికెందుకు ఇట్లా అయిపోయిందంటే వాడి వల్ల. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ గుడ్ ఈగో అండ్ బ్యాడ్ ఈగో. ప్రతి వ్యక్తికి తన సర్వైవల్ కోసం, తన బ్రతుకు కోసం, నిలబెట్టడం కోసం ఉండాల్సింది ఈగో. మిగతా ఎలాంటి కైండ్ ఆఫ్ ఈగో ఉండకూడదు. సర్వైవల్ వస్తేనే ఇంకది, లేకపోతే డోంట్ హ్యావ్ ఎనీ ఈగో ఫర్ ఎనీ టైం. అండ్ ఇంకా ఒక్కొక్కటిగా తెంపేసుకుంటూ వెళ్ళాలి. గుడ్ ఈగో రావడానికి చిన్న చిన్న విషయాల్ని తెంపేసుకోవాలి. లైక్ నాకంటే వాడు కాస్ట్లీ బట్టలు వేసుకున్నాడు, లేకపోతే చిన్న చిన్న ఈగోస్ ఉంటాయి సార్, నాకు ముందు చైర్ వేయలేదనో, అట్లాంటివి తెంపేసుకోవాలి. ఓకే, దట్స్ ఓకే. నేను వెళ్ళినప్పుడు ఫంక్షన్లో నన్ను గుర్తుపట్టాలి, వదిలే. అవన్నీ ఈగోకి ఫీడింగ్ అవుతుంటాయి. ఎప్పుడైతే నువ్వు ఈగోని ఫీడ్ చేస్తావు, నాకు వచ్చిన సబ్జెక్టే కరెక్ట్, ఫీడ్ అయిపోయింది ఈగో. ఈగోని ఫీడ్ చేస్తున్నావు అన్నీ ఏమో వాళ్ళ సబ్జెక్ట్ కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు, ఏమో వాళ్ళు కూడా రైట్ అయి ఉండొచ్చు. ఈగో చేసే మెయిన్ పని ఏంటంటే అవతల వాడి పర్స్పెక్టివ్ని ఆలోచించనివ్వదు. సో ఈగోకున్న క్వాలిటీ అది సింపతి అండ్ ఎంపతి లేకుండా చేస్తుంది. ఎంపతి ఉండనివ్వదు. అవతల వాడి పొజిషన్, వాడు ఎందుకు అలా మాట్లాడుతున్నాడు, వాడి పొజిషన్కి నేను వెళ్ళి ఆలోచించవచ్చు కదా అనేది రానివ్వదు. ఓకే, సింపతి ఉండదు. ఒక వ్యక్తి అంత నీచమైన మాటలు మాట్లాడుతున్నాడంటే వాడు ఎలాంటి దుస్థితిలో మాట్లాడుతున్నాడో అనేది సింపతి అండ్ ఎంపతి రావాలి. అట్ ద సేమ్ టైం వీక్నెస్ ఉండదు. అలా అని ఎవరంటే వాళ్ళు తిడుతూ ఉంటే పడి ఉండదు. గుడ్ ఈగో ఇక్కడ నుంచి నీకు సేతుబంధనం వేసుకుని సముద్రము దాటి వెళ్ళి రావణాసుని చంపి వచ్చాడు. గుడ్ ఈగో విల్ సే నెగిటివిటీ షుడ్ డై. బ్యాడ్ ఈగో విల్ సే ఐ షుడ్ బీ ప్రాస్పరస్, నేను బాగుండాలి. బ్యాడ్ ఈగో. బట్ రాముడు కూడా ఫైట్ చేశాడు కదా. ఫైటింగ్ ఇస్ గుడ్. ఎప్పుడు మన దేవుళ్ళు అందరికీ ఆయుధాలు ఉన్నాయి. నీకు ధర్మాన్ని కాపాడుకోవడానికి ఫైట్ హార్డ్. అది లోపల పెట్టుకుని రావణాసురుడి కోసం 1 year పెనెన్స్ చేశాడు, తపస్సు చేశాడు. ఎందుకంటే హీ మే బీ హ్యావింగ్ 1 bad క్వాలిటీ బట్ హీ హ్యాస్ 100 good qualities. అది కూడా చూడగలగాలి. సో ఫైట్ చేయొద్దనట్లే. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే నీకు కావలసినది, నీకు చెందిన దానికి యుద్ధం చేయి, తప్పులేదు. అట్ ద సేమ్ టైం గుంజుకోవాలని చూడకు. అట్ ద సేమ్ టైం అది బలవంతంగా నాకు ఆ మాత్రం అర్థం చేసుకోవడం, నన్ను నేను ఇంత కదా, నేను అంత చేశాను కదా, వాడికి లేదు. వెన్ ఇట్ ఈస్ అ ఫైట్, గివ్ ఎ గుడ్ ఫైట్. వెనక్కి తగ్గద్దు. అట్ ద సేమ్ టైం అది అయిపోయి బయటకు వచ్చాక రోజు తిట్టుకుంటూ అట్లా చేశాడు, వాడు ఇట్లా చేశాడు, నా బతికి ఇట్లా అయిపోయింది, ఇట్స్ బ్యాడ్ ఈగో. అది ఎప్పుడు ఆపరేట్ చేయకూడదు అట్లా. సో మనకెప్పుడు మన సిస్టంలో అయితే, హిందూ ధర్మంలో అయితే నువ్వు పిరికివాడిగా ఉండమని, సిచ్యువేషన్కి సకంబ్ అయిపోయి ఓకే ఏదంటే అది చేసుకో, నేను ఇట్లాగే ఉంటా అనేది ఎప్పుడు నేర్పలే. నీకు ఎంత కష్టం వచ్చినా నువ్వు తాగుబోతే పడిపోమని చెప్పలే. ఫైట్ హార్డ్. ఓడచ్చు గెలవచ్చు, నువ్వు ఉండొచ్చు లేకపోతే. మనకి అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, యుద్ధం ఆపద్దు, నీ కర్మను చేసుకుంటూ పోవాలి. నువ్వు గెలుస్తావా ఓడుతావా అనేది నీ చేతుల్లో లేదు, నా చేతిలో ఉంది, నేను చేస్తాను. యూ డోంట్ థింక్ అబౌట్ ఇట్ అని. అదే మనకి ఎప్పుడూ నియమం, దట్ ఐ విల్ ఫైట్. అది ఈగోతో ఆపరేట్ చేయకుండా చచ్చాడు కర్ణుడు అంటే నువ్వు చంపలేదు, 5 వచ్చి కింద గుంజితే అప్పుడు చచ్చాడు కర్ణుడు. అలాగే కర్ణుడు బాణం వేస్తే చూసావా, నేను బాణం వేస్తే 4 అడుగులు వెళ్ళింది 2 అడుగులు అంటే నువ్వు చేయలేదు. జెండాపై కపిరాజు ముందు నేను. ఎందుకని మనకి పొగరు ఉండకూడదు, అట్ నేను చేశాను. బట్ చేసేటప్పుడు 100% ఎఫర్ట్, దట్స్ అ గుడ్ థింగ్. బ్యాడ్ థింగ్ ఎప్పుడు నేను చేశా, నాకయ్యింది, నేను ఇంత గొప్పవాడినయ్యా, బ్యాడ్ ఎప్పటికవ్వదు అది. ఇట్ విల్ నాట్ వర్కౌట్ ఫర్ ఎనీ గుడ్. స్లోగా అది లోపల విషమైపోయి హెల్త్ ప్రాబ్లం రూపంలోనూ అట్లా వచ్చేస్తుంది మనకి. సో డోంట్ డూ దట్. ఏ జెమినీ అండ్ యాపిల్ ఇంటెలిజెన్స్, వీటి మీద మీ ఒపీనియన్ ఏంటి? యూజ్ ఇట్ ప్రాపర్లీ.
మనకిప్పుడు ఎంత కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లీజ్ యూజ్ ఇట్ ప్రాపర్లీ, ఎంత ఫెంటాస్టిక్ మెకానిజమ్స్. మనం మొత్తం ఒక కొంత కంపెనీ బిజినెస్ జస్ట్ బై దిస్ పెట్టేయచ్చు. కానీ అది చిన్న ఆన్సర్, నా హెల్త్ ప్రాబ్లం ఉంది ఆన్సర్ చెప్పు అనేటట్టుగా తయారు చేసుకున్నారు. దట్ ఈస్ అదే నా క్వశ్చన్. అంటే ఇది వరకు ఒక ఫోటో తీసుకున్నాము అంటే మనమే ఓన్గా ఆలోచించి ఆ ఫోటోకి ఒక క్యాప్షన్ మనమే ఓన్గా మన మైండ్లో వచ్చిన థాట్స్ ప్రకారం పెట్టుకునే వాళ్ళం. ఈరోజు ఏమైపోయిందంటే ఫోటో పెట్టడం, దాని కింద ప్లీజ్ గివ్ మీ ద క్యాప్షన్ అని పెట్టడం, అదొక క్యాప్షన్ ఇవ్వడం, దాన్ని మళ్ళీ ఫిల్టర్ చేసి మనం ఒక క్యాప్షన్ పెట్టడం. ఇలా ఒక మెడిసిన్ కోసమైనా సంథింగ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ కోసమైనా మనకు ఒకప్పుడు డిక్షనరీస్ ఉండేవి. ఇప్పుడైనా తెలిసిన మ్యూజియంలోనే ఎక్కడో ఉండుంటాయి. ఇప్పుడు ప్రతిది ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కావాలన్నా అందులో తీసుకోవడం, దీనివల్ల హ్యూమన్ బద్ధకంగా తయారవుతాడు అనుకోవచ్చు. లేదు, నెక్స్ట్ స్టెప్ అంతకుముందు బుక్స్ ఉండేవా, ఆ బుక్స్ ఇందులోకి వచ్చాయి అంతే. బట్ మన బ్రెయిన్ మనం ఎక్కువ పెట్టట్లేదు కదా, అక్కడ దాకా పెట్టనవసరం లేదు, దాని తర్వాత పెట్టాలి. ఇప్పుడు నువ్వు ఫోటో పెట్టావు, పోస్ట్ అన్నావు, తర్వాత ఓ 10 days తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలిగా. సో యువర్ బ్రెయిన్ వీటన్నిటిని స్టెప్స్లా తీసుకుని నెక్స్ట్కి వెళ్ళాలి. సో దాన్ని మనము పాజిటివ్గా వాడుకోగలిగితే నువ్వు ఇన్ని రోజులు ఒక పోస్ట్ తయారు చేయడానికి పట్టిన సమయం నీకు 1 secondలో వస్తుంది. సో యూ హ్యావ్ సేవ్డ్ విత్ 23 hours టైం. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. అట్లాగా ఒక రోజు వచ్చాక దాని యూజ్ మనం ఇంకా మెరుగుపరుచుకోవాలి. ఇది ఎప్పుడు జరుగుతుంది తెలుసా? ఫోన్స్ వచ్చినప్పుడు చేతిలోకి ఇంకా అయిపోయింది అనుకున్నారు. ఫోన్స్తో వండర్స్ చేయొచ్చు, ఎంతోమందితో మాట్లాడచ్చు. అమెరికాలో ఉన్న కొడుకులతో ఇక్కడ తల్లులు మాట్లాడిన వండర్. సో దెర్ ఆర్ సమ్ మనం ఎలా వాడతామన్నది ఇదంతా తిరిగి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా వాడుకుంటామో అట్లా జరుగుతుంది. అండ్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఎప్పుడు నెగిటివ్ తొందరగా, ఒక విషయం పాము కాటేస్తే 5 నిమిషాలు చేస్తాం. అదే యాంటీబయాటిక్ పనిచేయాలంటే వారం రోజులు కోర్సు వాడాలి. సో పాజిటివ్ ఎప్పుడు స్లోగా వెళుతుంది, నెగిటివ్ ఎప్పుడు ఫాస్ట్గా వెళ్తుంది. సో అందులో నువ్వు బ్యాడ్ చూస్తాను, బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆర్ ఏదైనా రాంగ్ వెబ్సైట్లోకి వెళ్ళిపోతాను, నాకు ఈజీగా అవ్వాలి, అది ఎప్పుడు రాంగే. అందుకే ఎప్పుడు మనకి విచక్షణ అని చెప్పారు. సీ వాట్ క్యాన్ బీ డన్ విత్ ఇట్. ఒక కత్తి పీకలు కోయచ్చు, కూరగాయలు కోయచ్చు, నువ్వు ఎలా వాడతాము అనేది ఇంపార్టెంట్. సో అందుకని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐ ఫీల్ ఇట్స్ నెక్స్ట్ లెవెల్. ఎంతోమంది ఎవరికైనా బర్త్డే విష్ చెప్పాలి అంటే భయపడేవాళ్ళు, వాడు ఒక్క సెకండ్లో నాకు గివ్ మీ ఎ నైస్ బర్త్డే విష్ అంటే చేసి పంపించగలుగుతున్నాడు. ఇంటెన్షన్ ఈజ్ టు విష్ దెమ్. ఓకే, సో దాన్ని నువ్వు ఏదో పెట్టేద్దాం పంపిద్దామని వాడుకునే వాళ్ళు ఉంటారు. సో దట్ వే ఎంతోమంది ఈ రోజుల్లో ప్రాజెక్ట్స్ చేయలేని వాళ్ళు, ఓకే, వాళ్ళు మాకు అన్నీ ఉన్నాయి సార్, నాలెడ్జ్ ఉంది సార్, కానీ రాయాలంటే మాకు తెలియట్లేదు ఎలా రాయాలి అనుకునే వాళ్ళు ఇట్స్ గ్రేట్. అది ఎక్కడెక్కడో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం ఒకప్పుడు ఒక పుస్తకం చదవాలి అంటే ఆ లైబ్రరీకి వెళ్ళి అక్కడ వెతికి మ్యాటర్ చదివి, ఇప్పుడు 100 పుస్తకాల కంటెంట్ నీకు 10 నిమిషాల్లో తయారు చేసి ఇచ్చేస్తుంది. నౌ యూ హ్యావ్ టు గ్రో నెక్స్ట్ స్టెప్. దాని నుంచి నేర్చుకుని ఇంకా హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఎవాల్వ్ అవ్వాలి. మనకి ఏ టాపిక్ అయినా సరే అంత ఈజీగా అవైలబుల్ ఉన్నప్పుడు మంచిగా చదువుకుని దాన్ని ఎక్కించుకుని ఇంకా బెటర్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఎంత పాజిటివ్ ఉంటుందో అంత పాసిబిలిటీ నెగిటివ్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఎవ్రీ వన్ వాళ్ళ విచక్షణలో ఇది నన్ను తినేస్తోందా అనే చూసుకోవాలి. సో అందుకని లిమిట్ ద ఎక్స్టెంట్ ఒకటి. రెండోది, కొన్ని నెగిటివ్ ప్లెజర్ ఇచ్చే సైట్స్ అండ్ సెన్సెస్ ఎప్పుడు వాటికి దూరం ఉండడమే నేను. ఓకే, ఒకసారి అంటుకుందంటే అది పోవు. సో అందుకని రాంగ్ వెబ్సైట్స్లోకి డ్రగ్స్ కానీ, ఆల్కహాల్ కానీ, ఈ జెండర్ అట్రాక్షన్ సైట్స్ కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. బికాజ్ అవి అంటుకుంటే మనం అనిపిస్తుంది వదిలేచి అని. మా దగ్గరికి అడిక్షన్స్ వీళ్ళని తీసుకొస్తారు. నిజంగా చెప్తున్నాను, వాళ్ళకి మానాలనే ఉంటుంది. వాళ్ళకి నాకు అవ్వట్లేదు సార్ అంటారు, నేను తాగుడు వదలలేకపోతున్నా సార్ అంటారు. వాళ్ళకి చేంజ్ అవ్వాలంటుంది, వాళ్ళకి తెలుసు అది బ్యాడ్ అని, అయినా నేను చేంజ్ అవ్వలేకపోతున్నా, అంత ఎక్కేస్తుంది. షుగర్ మానలేరండి, కాఫీలో షుగర్ మానుకోలేరు. బికాజ్ ఒక్కసారి ఇట్లా అంటుకుందంటే అలవాటు పోదు. అందుకని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా నిజంగా అవసరం ఉంది, వాడుకున్నాం, క్లోజ్ ఇట్. దానితోనే ఎంగేజ్ అవుతూ ఉంటే నీ ఇంటెలిజెన్స్ హైజాక్ అయిపోతుంది. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేనంటే అది నెక్స్ట్ లెవెల్. ఇంకా ఏఐని కానీ వీటిని ఆపలేము. అండ్ అది ఇట్ హ్యాస్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్. నౌ నెక్స్ట్ థింక్ నెక్స్ట్, ఇంకెంత బెటర్గా చేయొచ్చు, ఎంత బెటర్గా నా లైఫ్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. పాస్ట్ 3 yearsలోనే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగిపోయింది కదా. అంతే, ఎప్పుడు అంతే తెలుసా, ఒక్కట్లా మళ్ళీ పీక్ వచ్చి మళ్ళీ స్లోగా వెళ్తుంది. దట్స్ హౌ ఇట్ ఇస్. కానీ ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
సమ్ కైండ్ ఆఫ్ అంటే ఒరిజినల్‌గా ఎవరిని పడితే వాళ్ళని హీరోస్‌ని, హీరోయిన్‌ల ఫోటోలు క్రియేట్ చేయడం, ఆ ఫోటోస్ బయటికి రావడం. ప్లస్ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ బయటికెళ్ళిపోతుందనే ఒక పాయింట్ కూడా వచ్చింది. యా సో, ఈ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చాలా డేంజరస్. అండ్ అది ఇప్పుడు వచ్చేసింది. మనము చాలా ఇన్ఫర్మేషన్ బయట పెట్టేసాం యాక్చువల్లీ. పర్సనల్ అనేది లేదు ఇప్పుడు. మనం ఏది మాట్లాడుకుంటున్నా ఇట్ ఈస్ హ్యాక్డ్, ఇట్ ఈస్ హర్డ్. దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ ప్రైవసీ. ఊరికే మనకు కళ్ళ ముందు కనిపించలేదు కాబట్టి లేదు, కానీ అందులో సెలబ్రిటీస్ కానీ వాటికైతే రియల్ హెల్. ఏ ఫోటో ఎప్పుడు ఎలా బయటకు వస్తుందో చెప్పలేనంత డార్క్స్ దాంట్లో ఉన్నాం. అది ఒరిజినల్ ఏ కూడా అర్థం కాక ఇంకా అది అది పెరిగిపోతుంది. సో అందుకని ఆ విషయంలో ఎక్కడ ఏ సైట్స్లో పెడుతున్నామో అథెంటికా కాదా, పైన మనకి ప్రతి వెబ్సైట్కి ఒక లాక్ ఉంటుంది. ఆ లాక్ ఉందా లేదా చూసుకుని ఆ వెబ్సైట్స్లోకి వెళ్ళాలి. ఏ లింక్ పడితే ఆ లింక్ క్లిక్ చేయొద్దు. అండ్ ఇందులో వచ్చేది ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయంటే మైండ్ విల్ గెట్ అట్రాక్టెడ్ ఫర్ ఈజీ, క్విక్, మోర్. ఈ మూడింటిని చూసుకోవాలి. తొందరగా వచ్చేస్తుంది అంటున్నాడా, ఐ విల్ వెయిట్. ఏదైనా వెబ్సైట్లో నువ్వు ఎంటర్ అవ్వగానే నువ్వు ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు, లేకపోతే ఇందులో పెట్టగానే వెయిట్. ఈజీ, అంత ఈజీగా వస్తే అందరూ చేస్తారే. అంబానీ అందులో పెట్టుకుని ఇంకా 100 కోట్లు ఎక్కువ సంపాదించుకుంటాడే. పెట్టలేదంటే ఐ షుడ్ వెయిట్. ఈజీ, క్విక్గా రేపే మారిపోతుంది, ఎల్లుండే మారిపోతుంది. డోంట్ గో ఇన్ టు దట్ సైట్ ఎట్ ఆల్. అది నిజంగా వచ్చినా సరే వద్దు మనకు, అది అంత డేంజరస్. సో ఈజీగా క్విక్గా అయిపోయేది. అండ్ మోర్, నేను అనుకున్న దానికంటే ఎక్కువ వస్తుంది. మోర్ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఒకే వెబ్సైట్, ఈ పాన్ వెబ్సైట్స్ వాటిలో చూసి 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 ఎంత సమయం వేస్ట్ అయిపోతుందంటే, అలా ఏదైనా మోర్ టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు, మోర్ ఎనర్జీ పోతుందంటే డోంట్ జస్ట్ గో ఇన్ టు దట్. అసలు అలాంటి సైట్ల సైడ్కి చూడొద్దు, కట్ చేసాను వెంటనే. బికాజ్ ఇది గుంజుకోవడం లోపలికి ఒక్కసారి లోపలికి వెళ్ళామంటే అది ఇంకా స్లోపే, యూ విల్ జస్ట్ ఫాల్ డౌన్, ఇంకా వెలుతురు కనిపించదు. అందుకని డోంట్ గో ఇన్ టు దట్ సైట్. ఈ మధ్యలో నాకు ఈ లాస్ట్ 15 డేస్గా బిట్ కాయిన్లలోనూ అట్లాంటి బిట్ కాయిన్ లాంటి కాయిన్స్లోనూ డబ్బులు పెట్టిన వాళ్ళు, స్టాక్స్లో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు, బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. జస్ట్ 10,000తో స్టార్ట్ చేసి 30 lakhs, 60 lakhs, 80 lakhs, 1 crore ఇట్లా పోగొట్టుకున్నారు. అట్లా ఈజీగా డబ్బులు వస్తే అందరు అదే చేస్తారు కదా. అంత సింపుల్ లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు? ఈజీ డబ్బులు వద్దే వద్దు. నా రక్తము లేనిది, నా కష్టము లేనిది, నా శ్రమ లేనిది ఆ డబ్బు వచ్చినా వద్దు అనే అనుకున్న వాడికి బాగుంటుంది లైఫ్. లేదంటే మిమ్మల్ని అలాంటి ఆలోచనతో ఉండే వాళ్ళని అట్రాక్ట్ చేయడానికే ఈజీ, రేపే వచ్చేస్తాయి, తొందరగా వస్తాయి అని ఫ్లాషీగా పెడతారు. డోంట్ బిలీవ్ దట్. అంత ఈజీగా వస్తే వాడే చేసుకుంటాడు కదరా, నాకెందుకు చెప్తున్నాడు అనిపిస్తుంది. సో డోంట్ బిలీవ్ దట్ ఈజీ థింగ్. ఎప్పుడూ డేంజరసే. అండ్ ఎట్లా అట్రాక్ట్ అవుతుందంటే, నిజంగా డిజిటల్ అరెస్టులు చేశారని చెప్పి ఫ్రాడ్ చేసి డబ్బులు ఇంట్లోంచి ఒకటి క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు వాడేసేసి వాడికే తెలియకుండా అయిపోయి అండ్ స్ప్రెడ్డింగ్ బ్యాడ్. చిన్న పిల్లలు, యంగ్స్టర్స్, 10th, ఇంటర్మీడియట్, వీళ్ళని కవర్ చేయడానికి, ఇలాంటి బిహేవియర్ కవర్ చేయడానికి నా లైఫ్ నా ఇష్టం, మై లైఫ్ మై రూల్స్ అని చెప్పి కొటేషన్లు పెట్టి పిల్లల జీవితాలని మనం నాశనం చేసేస్తున్నట్టుగా ఫీలింగ్ ఇస్తున్నారు. దట్స్ వెరీ రాంగ్, వెరీ రాంగ్, వెరీ రాంగ్. అట్లాంటివి ఎంకరేజ్ చేయకూడదు. యాజ్ ఎ సొసైటీ మనం అందరం దీన్ని ఆపాలి. యూ షుడ్ నెవర్ అలౌ దట్ టు హ్యాపెన్. సో ఈ స్ట్రెస్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, మేబీ చిన్నపిల్లలు అంత ఎక్కువ ఉండదు, చదువుకోవడం ఇది తప్ప. వన్స్ ఈ 10th క్లాస్ ఫినిష్ అయిన దగ్గర నుంచి ఆ ఏజ్ సెక్టర్ నుంచి వాళ్ళు ముసలోళ్ళు అయిపోయి రిటైర్మెంట్ అయ్యేంత వరకు తీసుకునే స్ట్రెస్ లెవెల్స్, ఆ స్ట్రెస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఇందులో 2 పాయింట్స్ చెప్తా. ఫస్ట్, యూ స్ట్రెస్ అండ్ డిస్ట్రెస్. ఈ 2 డిఫరెంట్ థింగ్స్. యూ స్ట్రెస్ ఇస్ అ గుడ్ స్ట్రెస్. ప్రతి మనిషికి స్ట్రెస్ ఉండాలి. నీ మజిల్ పెరగాలి అంటే యూ షుడ్ గివ్ ఇట్ స్ట్రెస్. అప్పుడే మజిల్ గ్రో అవుతుంది. సో ఫర్ గ్రోత్ యూ స్ట్రెస్ ఇస్ గుడ్. కానీ ఒకేసారి 50 kgs ఎత్తితే డిస్ట్రెస్, టేర్ అయిపోతుంది మజిల్. అలాగా గుడ్ స్ట్రెస్ మనకు అవసరం. పిల్లలకి ఇప్పుడు బ్యాగులు ఎత్తించొద్దు, అసలు బయటకు తిప్పొద్దు, ఏసీ రూమ్లో పెట్టండి అంటే గాజు బొమ్మల్లా తయారవుతారు. స్ట్రెస్ అలవాటు చెయ్యాలి. ఉంటుంది. వెన్ యూ వర్క్ ఇన్ స్ట్రెస్సే నీ లైఫ్ ముందుకెళ్తూ ఉంటుంది. ఓకే, గుడ్ స్ట్రెస్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ సెకండ్ టైప్ ఆఫ్ డిస్ట్రెస్, సడన్గా సిలబస్లు పెంచేస్తారు. ఇప్పుడు 3rd క్లాస్ పిల్లలకి 10th క్లాస్ సిలబస్ చెప్పేసేసి ఫుల్ ప్రాజెక్టులు అని చెప్పేసేసి చదివించేసి, అది డిస్ట్రెస్.
స్లోగా స్ట్రెస్ని ఇవ్వాలి. అండ్ మనకు లైఫ్ టైమ్ స్ట్రెస్ని హ్యాండిల్ చేయడం అనేది నేర్చుకోవాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్ ఫార్మాట్లో స్ట్రెస్ వచ్చి పడుతుంది ఏదో రకంగా. సమ్ కైండ్ ఆఫ్ ఏదో హెల్త్ ఇష్యూ కానీ లేకపోతే యాక్సిడెంట్స్ కానీ ఇవి ఫైనాన్షియల్ కానీ వస్తాయి స్ట్రెస్లు. స్ట్రెస్ని ఇక్కడ తీసుకున్నంత మాత్రాన సాల్వ్ కావు. ఇంకా బ్రెయిన్ బ్లాక్ అయిపోయి పనిచేయదు. బ్రెయిన్ ఏం చేయాలో అర్థం కాదు, అందులోనే తిరుగుతుంటాం. చాలామంది మా దగ్గర స్ట్రెస్ఫుల్గా వచ్చి ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు బాధపడి ఇంత చిన్న సమస్యని ఇంత చిన్న సొల్యూషన్ ఉందా సార్ తెలియక ఇన్ని రోజులు తిరిగామనిపిస్తుంది. నిజంగా చెప్తున్నాను, ఒక ఇంజెక్షన్కి నొప్పి అని చెప్పి పుచ్చిపోయిన పన్ను తీయించుకోకుండా అది లోపల సిస్ట్ అయిపోయి ఇంత పెద్ద గడ్డ అయిపోయిన వాళ్ళు తెలుసు మాకు. చిన్న ఇంజెక్షన్కి భయపడి, ఆ ఇంజెక్షన్ పెయిన్ ఇస్ సింపుల్, నువ్వు అది మొత్తం ప్రాసెస్ అంతా ఈ దవడ మొత్తం తీయించుకునేదాకా చేసుకోవడం ఎందుకు. అలాగే స్ట్రెస్ ఉన్నప్పుడు ఆ స్ట్రెస్ని మైండ్కి ఎక్కించుకుని అమ్మో అదంటే భయం, అమ్మో ఇది నా వల్ల కాదు, నేను ఇంత సిలబస్ చదవలేను, నేను ఈ అప్పు వచ్చింది ఇంకేమైపోవాలి, ఇలా అనుకున్నన్ని రోజులు వాడు ముందుకు వెళ్ళలేడు. అండ్ ఇది నేను చెప్తున్నా కదా, ఇక్కడ కూర్చొని చెప్పడం చాలా ఈజీ, రియల్ లైఫ్లో ప్రాబ్లం ఉంటుంది అనుకుంటారు. నేను ఈరోజు ఈ పాయింట్ చెప్తున్నా, మీకు దేని మీద స్ట్రెస్ ఉందో ఆ స్ట్రెస్ అని రాసుకుని కింద ఏంటి ప్రాబ్లం రాసుకోండి. ఆ రాసుకున్న ప్రాబ్లంకి దారులు ఏంటి. బికాజ్ మీరు పడుతున్న స్ట్రెస్ ఈ ప్రపంచంలో ఎవడో ఆల్రెడీ పడే ఉంటాడు, వాడు దాన్ని సాల్వ్ చేసే ఉంటాడు. ఏంటి చెయ్యొచ్చు, ఏమీ చెయ్యలేని ప్రాబ్లం. సపోజ్ HIV AIDS వచ్చింది, అది ఏమీ చెయ్యలేని ప్రాబ్లం అనుకో, ఇంకా దాని గురించి బాధపడేం లాభం, పాయింట్లెస్. యూ జస్ట్ లెట్ ఇట్ హ్యాపెన్. ఓకే, 1. 2, దానికి ఏమైనా మెడికేషన్స్ ఉన్నాయా, వాడుకోవాలి. ఉన్న వరకు ఎంతవరకు మేనేజ్ చేయగలమో పాల్యబుల్ అది వాడుకోవాలి. సొల్యూషన్ లేదు, ఉన్న వరకు మెడికేషన్ వాడు. దాన్ని ఏం చేయొచ్చు, నేను ఇంకా ఉన్నన్ని రోజులు హ్యాపీగా గడపచ్చా. అలాగ లిస్ట్ అవుట్ ఆల్ యువర్ ఆన్సర్స్. ఇది చేస్తే బాగుంటుంది, నాకు ఒక 50 లక్షలు అప్పు ఉంది, ఏం చేయొచ్చు, ఓకే ఇక్కడ చేయొచ్చు, ఈ లోన్ తీసుకుంటే ఇంత EMIలో నేను మేనేజ్ చేయొచ్చు, డూ ఇట్. మళ్ళీ అది ఇంకొకరి దగ్గర నుంచి అప్పు తెచ్చుకుని ఈజీగా సాల్వ్ అయిపోయేటట్టు చేసి మళ్ళీ వాడికి అప్పు తీర్చి వీడిని ఎగ్గొట్టి ఇలా వద్దు. సమస్యకి ఆన్సర్స్ ఏమేమి ఉన్నాయి, దాన్ని నేను ఎలా బెస్ట్ పాసిబుల్ వేలో చేయొచ్చు. కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పడుతుంది, బట్ ఆ ఎఫర్ట్ పెడితే అయిపోతుంది. ఒక అతనికి చిన్న పొట్ట రావడం స్టార్ట్ అయింది, బ్యాక్ పెయిన్ కూడా స్టార్ట్ అయింది. పొట్ట ఉంది కాబట్టి, నాకు బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి నేను ఎక్సర్సైజ్ చేయలేను కాబట్టి లావ్ అయిపోతున్నానండి. నేను చెప్పా, ఏదో రకంగా చెయ్యి, మెల్లగా చెయ్యి, బ్యాక్కి ఫిజియోథెరపీ తీసుకో, ఫుడ్లో కొంచెం తగ్గించు, స్లోగా ఆన్సర్ వైపుకే అడుగులు వేయాలి. ఆల్వేస్ బికమ్ ఆన్సర్ ఓరియంటెడ్, సొల్యూషన్ ఓరియంటెడ్. ప్రాబ్లమ్ గురించి ఆలోచించి, బికాజ్ నాకు బ్యాక్ పెయిన్ అండి, నేను ఎక్సర్సైజ్ చేయలేనండి అని ఆగిపోయిన రోజున చెయ్యలేవు. ఉన్న చైర్లోనే చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి, చేస్తూ పో ఆన్సర్ వైపుకి. ఇది తప్ప ఏ మ్యాజిక్లు పని చెయ్యవు. ఎందుకు ఆలోచించరు తెలుసా, మరి ఇంత సింపుల్ కదా, స్ట్రెస్ పడుతున్నారు, ఈ స్ట్రెస్కి ఆన్సర్ సింపులే కదా, ఎవడో ఒకటి లైఫ్లో ఆన్సర్ చేసి ఉంటాడు. ఎందుకు ఆలోచించరు తెలుసా, వాళ్ళ టైం అట్లా కమ్మేస్తుంది, వాళ్ళు ఆలోచించనివ్వదు. మళ్ళీ అది ఏదో టైంలో, నేను చెప్తున్నాను కదా, పబ్లిక్కి సొల్యూషన్ కళ్ళ ముందున్న యాక్సెప్ట్ చేయలేరు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించి వాడు ఏదో మోసం చేశాడు, ఒక 5 years కలిసి తిరిగారు, మోసం చేశారు, వదిలేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఎదురుగుండా 100 ఆప్షన్స్ ఉన్నా, వాళ్ళ అమ్మా నాన్న మంచి సంబంధాలు తెచ్చినా లేదు, నేను ఆ ప్రాబ్లం వల్లే ఆలోచిస్తూ కూర్చుంటాను. పీపుల్ జస్ట్ డోంట్ వాంట్ ఎక్స్ప్లోర్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లైఫ్. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి చూద్దాం అని ఉండదు. నేను అనుకున్నట్టు జరగలేదు లైఫ్, అందుకే ఇలా ఏడుస్తూ ఉంటాను అంటాం. సో వాట్ ఎవర్ స్ట్రెస్ ఈజ్ కమింగ్, 2 విధాలుగా స్ట్రెస్ వస్తుంది. 1 సమయం, 2 ఎక్స్పెక్టేషన్. ఓకే, నువ్వు సమయానికి అగెయిన్స్ట్గా పరిగెట్టాలి అనుకున్న రోజు స్ట్రెస్ వస్తుంది. ఒక అతనికి నేను IAS అవ్వాలి సార్, ఎలాగైనా అవ్వాలి సార్, చదువు. ఈ ఇయర్ అవ్వకపోతే నా పరిస్థితి సార్, మా అమ్మ నాన్న ఇంకా స్పాన్సర్ చేయరు సార్. IAS అవ్వాలి అనుకున్నావు అనుకో, ఇంక మా అమ్మ నాన్న స్పాన్సర్ చేయరేమో, అవ్వదేమో కాదు, ఈ ఇయర్ ఉన్న మెటీరియల్ అంతా తినేయాలి, మింగేయాలి నువ్వు, అంతే. దట్స్ వాట్ యూ షుడ్ హ్యావ్ ఇన్ యువర్ మైండ్. ఇంకేది ఆలోచించినా టైం వేస్టే. ఫ్యూచర్ ఆలోచించకూడదు, నాకు ఫ్యూచర్ గురించి వరి అవ్వకూడదు అంటున్నా. నీకు ఇప్పుడు నీ ముందు ఏంటి, ఇప్పుడున్న ఈ క్షణము తప్ప నీకు ఇంకొక టైం లేదు. నువ్వు నెక్స్ట్ ఇయర్ నాకు పేపర్ టఫ్ అంట, నెక్స్ట్ ఇయర్ అంతా మాకు అది చేంజ్ చేసేసారు ప్యాటర్న్ అని బాధపడే కంటే, చేంజ్ అయిందా, ఓకే చదువుకుంటా, అంతే.
ఇంకొక మార్గమే లేదు. కానీ అవుతుందా సార్ నెక్స్ట్ ఇయర్ కల్లా, ఇప్పుడు అయిపోయి నెక్స్ట్ టైం గురించి పరిగెడుతున్నావు అంటే నువ్వు ఓడిపోతున్నావు. ఇది నెంబర్ 1. సెకండ్, ఎక్స్పెక్టేషన్స్. నీ ఎక్స్పెక్టేషన్స్ నీ టాలెంట్ లిమిట్లో ఉండాలి. నేను ఇప్పుడు రేపు పొద్దున ప్రెసిడెంట్ అవ్వాలి అని అనుకుంటే అవ్వను. నేను ఐ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్. ఇట్ విల్ టేక్ టైం. మంచి చాలా అవ్వాలి, చాలా అవ్వాలి. అవ్వలేవా కాదు, రాసుకోవాలి. అవ్వడానికి ఏమేం చేయాలి, ప్రాసెస్ మెట్లు ఎక్కుతా పోవాలంతే. ఒక మెట్టు దగ్గర నుంచి నువ్వు ఆలోచిస్తే పైకి వెళ్ళలేవు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ వన్ దీన్ని అర్థం చేసుకుని ఎక్కించుకోవాలి. దట్ స్ట్రెస్ అనేది సెల్ఫ్ క్రియేటెడ్. స్ట్రెస్ అనేది నిన్ను ఎదగడానికి హెల్ప్ చేస్తుంది. యూజ్ ఇట్ ఫర్ యువర్ మ్యాక్సిమం బెనిఫిట్. అంతే. అంతకుమించి ఏ స్ట్రెస్ దగ్గర కూర్చుని ఏడ్చినా అయ్యో పాపం ఏడుస్తున్నాడని స్ట్రెస్ తగ్గిపోదు. ఇంకా నిన్ను డిప్రెషన్లోకి తీసుకెళ్ళి, మూడ్ స్వింగ్స్కి తీసుకెళ్ళి, ఉన్న రిలేషన్స్ పాడు చేసి, ఈ రిలేషన్లు అందరూ నన్ను అర్థం చేసుకోవట్లేదని దాంట్లోకి తీసుకెళ్ళి అన్నీ స్పాయిల్ చేసేస్తుంది. సో నేను ఇది ఎంతమందిని చూసాను, మా లారీ డ్రైవర్ల దగ్గర నుంచి టాప్ మోస్ట్ సీఈఓస్ వరకు, మాకు స్ట్రెస్ సార్ అంటారు. ఇంత గుట్కాలు తింటారు మా దగ్గరికి, ఓరల్ క్యాన్సర్ పేషెంట్స్ వస్తారు, ఇంత గుట్కాలు తింటారు, ఎందుకు తింటారా బాబు అంటే స్ట్రెస్ సార్ అంటాడు. వానికి స్ట్రెస్. సీఈఓ లాంటి వాళ్ళు పెద్ద కంపెనీ 1 సెకండ్ బ్రేక్ దొరికితే పరిగెట్టుకుని బయటకు వెళ్ళి అని స్మోక్ చేస్తాడు. వాడికి స్ట్రెస్సే, వీడికి స్ట్రెస్. అరే స్ట్రెస్ వల్ల నిన్ను నువ్వు కొల్లగొట్టుకునే స్ట్రెస్ నీకెందుకు వై అంత స్ట్రెస్ఫుల్గా నువ్వు దాన్ని ఆ టైంకి అక్కడ రిలాక్స్ చేసి బ్రీత్ చేసుకుని ఏం కాదు అవుతూ ఉంటాయి అనే ప్రాసెస్లో వెళ్ళిన వాడు లైఫ్ని బ్రతుకుతాడు. లేకపోతే లైఫ్ అక్కడెక్కడో ఉంది, ఇది అయితే దానికోసం బ్రతకచ్చు అనుకుంటాడు. దట్ విల్ ఆల్వేస్ బీ ఏ రోలర్ కోస్టర్.